నమస్తే. ఇప్పుడు మనం భీమవరం ఆర్కే కన్వెన్షన్ హాల్ లో అయితే ఇక్కడ ఆక్వా ఎక్స్ తరఫున అయితే స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. వారిని అడిగి తెలుసుకున్న మరిన్ని విషయాలు, రైతులకి ఏ విధంగా ఉపయోగపడతాయి, మేతలు ఏ రకంగా అందించాలి, అధిక దిగుబడి రావడానికి ఏ విధంగా ప్రయత్నించాలి, టెక్నీషియన్ అందరూ కూడా వివరించుతున్నారని కూడా ఆయన చెప్తున్నారు. ఆయన ప్రస్తుతం మన దగ్గరికి దీనికి సంబంధించిన ఆక్వా ఎక్స్ సంబంధించిన సిఇఓ వేణు గారు కూడా ఆయన అడిగి వీక్షకులందరికీ నమస్కారం. ఆక్వాఎక్స్ 2025 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆక్వాఎక్స్ భీమవరంలో రాధాకృష్ణ కన్వెన్షన్ సెంటర్ సెప్టెంబర్ 11, 12, 13 తారీఖుల్లో పెట్టడం జరిగింది. ఈ ఆక్వాఎక్స్ ఇండియాలో ఫీడ్ కి సంబంధించిన ఆటోమేటిక్ ఫీడర్స్ దగ్గర నుంచి, సోలార్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ దగ్గర నుంచి, లైవ్ ఫిష్ కావాల్సిన ట్రప్స్ ఏంటంటే డొమెస్టిక్ మార్కెట్ కన్జంప్షన్ పెరగాలని కోరుకునే సందర్భంలో షింప్ కిచెన్ అని చెప్పి ఒకటి పెట్టారు. చాలా బాగుంది. సో 80 నుంచి 80 స్టాల్స్ వరకు ఆల్మోస్ట్ అన్ని జనరేటర్ దగ్గర నుంచి ఏరియేటర్స్, ఫీడ్ కంపెనీస్, మంచి కంపెనీస్ మొత్తం అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ 3 రోజుల నుంచి వచ్చి మొత్తం రైతులంతా వచ్చి సద్వినియోగం చేసుకుని ఈ ఎగ్జిబిషన్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. సరే, ఇక్కడ ముఖ్యంగా రైతులకు ఏ విధంగా ఈ ఉపయోగాలు ఉంటాయి, వాళ్ళకి ఏదైనా ఈ రకంగా వాడాలంటే దిగుబడి పెంచడానికి ఏమైనా సూచనలు వస్తాయి? ప్రతి స్టాల్ లోనే సైంటిస్టులు ఉన్నారు. ప్రతి స్టాల్ లోని వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ కి అది ఈజీగా వెరీ క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు మామూలుగా ఎగ్జిబిషన్ కి నార్మల్ గా వాళ్ళ తేడా ఏంటంటే, ఎగ్జిబిషన్ లో మీకు ఒకే చోట ఒక 80 మంది ఉత్పత్తిదారులని ఒకదాని పక్కన ఒకటి కంపేర్ చేసుకుని కలిసి ఉన్న దాంట్లో బెస్ట్ ప్రోడక్ట్ వాడుకునే విధంగా తీయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఎగ్జిబిషన్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో, ఎన్ని రాష్ట్రాల నుంచో వచ్చిన జనం, ఎక్కడి నుంచో వచ్చిన సైంటిస్టులు ఇక్కడ మనకున్న కల్చర్ కి, మనకున్న పద్ధతులకి, ఇక్కడున్న ప్రాబ్లమ్ ని తెలియజేయడానికి ఆల్మోస్ట్ నెక్స్ట్ 72 గంటల్లో ప్రతి వాళ్ళు అందుబాటులో ఉంటారు. సో కాబట్టి ఏదన్నా గానీ సో దగ్గరుండి ప్రతి స్టాల్ లోని దానికి సంబంధించిన ప్రోడక్ట్ తాలూకు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ ఆక్వా ఎక్స్పో వచ్చిన రైతులందరికీ కూడా ఇక్కడ స్టాల్స్ ద్వారా వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ ఉన్నవి బ్రాండ్ కి సంబంధించిన ఉంటాయా, లేదంటే అన్ని రకాలు ఉంటాయి? అన్ని రకాలు ఉంటాయండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీకు ఏరియేటర్స్ ఉంది, ఏరియేటర్ డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ డిస్ప్లే చేస్తారు. సోలార్ ఉంది, సోలార్ కూడా డిస్ప్లే ఉంది. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ఆక్వాలో. ఈ ఇన్సూరెన్స్ ఎలా చేస్తారు ఆక్వాకి? ఇప్పుడు చేపల లారీ బయలుదేరి వెళ్తాను, ఇన్సూరెన్స్ చేయాలి. ఎవరికి తెలుసు? ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. మీరు అడిగి అడిగితే ఇన్సూరెన్స్ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు చేపల చేపల కూడా ఉంది. సో మనుషులు ఉంటారు. సో ప్రతి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది ప్రజెంట్. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పీపుల్ వచ్చారు, వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఒకే చోట ఏంటంటే ఎగ్జిబిషన్ లో ప్రతి వాళ్ళు దాని గురించి తెలుసుకునే అవకాశం. ఇది ఇక్కడ ఎగ్జిబిషన్ లో అన్ని రకాలు ఉంటాయి. ఆక్వాకి సంబంధించిన అన్ని రంగాల్లోని జనరేటర్స్ కావచ్చు, రేడియేటర్స్ కావచ్చు, మేతలు కావచ్చు, అన్ని రకాలు ఏ రకంగా వినియోగిస్తే అధిక దిగుబడి వస్తుంది, ఒక నాలెడ్జ్ హబ్ కింద అయితే ఇది ఏర్పడిందంటే కూడా ఆయన